సాగర తీరం విశాఖ యోగాంధ్రకు రెడీ అయింది. మరికొన్ని గంటల్లో ప్రపంచ రికార్డుకు వేదికవుతున్న విశాఖపట్నం కొత్త అందాలను సంతరించుకుంటుంది. ఎక్కడ చూసినా యోగామయంగా మారింది. రేపు ఉదయం జరిగే ప్రపంచ యోగా దినోత్సవానికి వైజాగ్ ముస్తాబైంది. కొన్ని వర్గాల ప్రజలు ప్రముఖుల భాగస్వామ్యంలో న్యూ ట్రెండ్ ను క్రియేట్ చేసేందుకు ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు బీచ్ రోడ్ తో పాటు పలు ప్రదేశాల్లో యోగాసనాలు చేసేందుకు సౌకర్యాలను కల్పించారు. ఇప్పటికే రిహార్సల్స్ ను పూర్తి చేశారు. రేపు ప్రధాని మోడీ పాల్గొంటూ ఉండడంతో సెక్యూరిటీని కూడా కట్టుదిట్టం చేశారు. ప్రధాని మోదీ హాజరయ్యే దగ్గర బీచ్ లోని 2 కిలోమీటర్లకు 2 వైపులా 10 కంపార్ట్మెంట్లలో 10,080 మంది పాల్గొంటారు. ఐటీ సెజ్ రోడ్ లో 22 కంపార్ట్మెంట్లో 29,568 మంది, పార్క్ హోటల్ నుండి భీమిలి వరకు 117 కంపార్ట్మెంట్లలో 90,720 మంది, 34 అదనపు ప్రదేశాల్లో 172 కంపార్ట్మెంట్లలో 172,840 మంది, బీచ్ రోడ్లోని విక్టరీ ఎట్సీ దగ్గర 88,064 మంది యోగాలో పాల్గొంటారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు కలగకుండా ఒక్కో కంపార్ట్మెంట్ కి డిప్యూటీ కలెక్టర్ ను ఇన్ఛార్జ్ గా పెట్టారు. ఇక యోగాలో సాధన చేసేందుకు 3 ట్రైనర్స్ ఉంటారు. మరొక 10 మంది వాలంటీర్లు కూడా అందుబాటులో ఉంటారు. అన్ని ప్రాంతాల నుండి వచ్చేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. దాదాపు 3,200 బస్సులను ఏపీఎస్ఆర్టీసీ సమకూర్చుతోంది. సాగర తీరం విశాఖ యోగాంధ్రకు రెడీ అయింది. మరికొన్ని గంటల్లోనే కూడా ప్రపంచ రికార్డుకు వేదికవుతున్న విశాఖపట్నం కొత్త అందాలను సంతరించుకుంటుంది. సో ప్రధాని మోడీ హాజరవుతూ ఉండడంతో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సో ఎక్కడ చూసినా కూడా యోగామయంగా మారింది బీచ్ రోడ్స్ అన్ని కూడా. రేపు ఉదయం జరిగే ఈ ప్రపంచ యోగా దినోత్సవానికి వైజాగ్ ముస్తాబైంది. సో దీనికి అన్ని వర్గాల ప్రజలు ప్రముఖులు ఈ యోగా డేలో కూడా భాగస్వామ్యం కాబోతున్నారు. సో ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు కూడా బీచ్ రోడ్ లో పాటు పలు ప్రదేశాల్లో కూడా యోగాసనాలు చేసేందుకు అన్ని రకాలమైన సౌకర్యాలు కూడా కల్పించారు. సో అందులో భాగంగానే 3,200 పైగా కూడా బస్సులు కేటాయించారు. దీనికి సంబంధించి సో వైజాగ్ లో అంటే ఇప్పటికే కూడా రిహార్సల్స్ కూడా అన్ని పూర్తి చేశారు. సో ఈ వీళ్ళందరినీ ట్రైన్అప్ చేయడానికి కూడా అక్కడ యోగా మాస్టర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో ప్రధాని మోడీ రావడంతో కూడా సో ఒక్కసారిగా కూడా అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. సో విశాఖ తీరం నుంచి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. సో వెరీ గుడ్ ఈవినింగ్ రాజు. సో రేపు ప్రధాని మోడీ కూడా రాబోతున్నారు. సో యోగాంధ్ర సో 2025 జూన్ 21న కూడా చాలా ప్రతిష్టాత్మకంగా కూడా వైజాగ్ నిర్వహించబోతోంది. సో ప్రధాని మోదీ రాకపోవడం కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. సో ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు, ఎట్లాంటి వాతావరణం ఉంది రాజు? గుడ్ ఈవినింగ్ హిమబిందు. ఏదైతే గత నెల రోజులుగా కూడా విశాఖపట్నం యోగాంధ్ర మయంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా యోగా 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 జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని
సచివాలయాల వరకు కూడా ప్రతి మహిళ, చిన్నపిల్లల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, నిరుద్యోగుల దగ్గర నుంచి, యువత నుంచి, ఉద్యోగస్తుల నుంచి కూడా ప్రతి ఒక్కరి నోటి మాట కూడా వినిపిస్తున్న ఆ యోగాంధ్రతో సంపూర్ణ ఆరోగ్యం సాధించాలి అనే ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల రోజులుగా కూడా రేపటి కోసం వేచి చూస్తుంది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నం నిర్వహించాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ సూచించిన నేపథ్యంలో అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలు రాత్రి పగలు కూడా జిల్లా రాష్ట్ర మంత్రులు కూడా కష్టపడి పనిచేసింది. ఇక్కడ చివరి దశకు చేరుకుంది. రేపు ఉదయం 6 భారతదేశ ప్రధాని విశాఖపట్నం బీచ్ లో ప్రధాని వేదిక ఈ ప్రధానితో మంత్రి, గవర్నరు, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు అందరూ కూడా రేపు జరిగేటువంటి ప్రధాన వేదిక నుంచి అయితే యోగాసనాలు వేసి ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పబోతున్నారు. దీనికి నెల రోజులుగా కూడా జరుగుతున్నటువంటి కృషి, శ్రమ రేపు ఫలించబోతుంది. ఒక్క విశాఖపట్నం కాదు, రాష్ట్ర జిల్లాల అధికారులు ఇందులో పాల్పంచుకోవడం జరిగింది. ఇప్పటికే అందరూ కూడా విశాఖపట్నం కూడా చేరుకున్న రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలందరూ కూడా విశాఖపట్నం చేరుకోవడం జరిగింది. వీళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఆ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరోవైపు ప్రధాని పాల్గొంటున్నటువంటి కార్యక్రమానికి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం రేపు విశాఖపట్నంలో జరిగేటువంటి యోగాంధ్ర కార్యక్రమంలో దాదాపు 5 లక్షల మంది అయితే యోగాసనాలు వేయడానికి అయితే బీచ్ రోడ్డు సిద్ధమైంది. ఆర్కే బీచ్ దగ్గర ఉన్నటువంటి కాళీమాత గుడి దగ్గర నుంచి పార్క్ హోటల్ వరకు ప్రధానమంత్రి పాల్గొనే ప్రధాన వేదిక ఉంటుంది. అక్కడి నుంచి 26 కిలోమీటర్లు అంటే భీమిలి, భోగాపురం వరకు కూడా తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ తీర ప్రాంతం అంతా కూడా యోగాసనాలు వేయడానికి అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 5 లక్షల మంది రేపు ఇందులో పాల్గొనే అవకాశం ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రజలు కానీ ఆ యోగాసనాలు వేసేటువంటి వాళ్ళందరినీ తరలించే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దీంతో విశాఖపట్నం అంతా కూడా జన కలకలలాడుతుంది. మరోవైపు యోగాంధ్ర ఫ్లెక్సీలతో కూడా పండుగ వాతావరణం విశాఖపట్నంలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఒక ప్రపంచ రికార్డును నెలకొల్పే విధంగా రేపు జరగబోతున్నటువంటి ఈ యోగాంధ్ర 2025 కార్యక్రమం ఎంతో ఆసక్తి రేపుతుంది. దీనికి సంబంధించి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం కూడా సమీక్షించి అధికారుల్ని, మంత్రులు కూడా సమన్వయం చేస్తూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా బీచ్ రోడ్ ఏదైతే ఉందో ఆర్కే బీచ్ దగ్గర నుండి ఎన్టీఆర్ సర్కిల్ నుంచి భీమిలి, భోగాపురం వరకు కూడా ఇప్పటికే పూర్తిగా పోలీసుల కనుసన్నల్లో ఉందని చెప్పుకోవచ్చు. మోడీ పాల్గొనేటువంటి 2 కిలోమీటర్ల మేరలో కూడా 5 కిలోమీటర్ల సర్కిల్ సంబంధించి నో ఫ్లయింగ్ జోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు రాత్రి 8 గంటలకు నరేంద్ర మోడీ విశాఖపట్నం చేరుకోబోతున్నారు. ఐఎన్ఎస్ డేగాకి చేరుకొని అక్కడి నుంచి నేవల్ గెస్ట్ హౌస్ లో రాత్రి బస్ చేసి రేపు ఉదయం 6:30 గంటలకి ఆర్కే బీచ్ దగ్గరికి చేరుకొని అక్కడి నుంచి దాదాపు గంట పావు సేపు ఈ యోగాసనాలు వేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి 11 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే ఏర్పాట్ల విషయానికి వస్తే దాదాపు 3 లక్షల మంది ఇప్పటికే శిక్షణ తీసుకున్నటువంటి యోగాసనాలు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు బీచ్ లో పాల్గొంటారు. వాళ్ళకి ఎలాంటి అసౌకర్యము కలగకుండా దాదాపు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా 7,000 వాహనాలతో వాళ్ళకు తరలించడం జరిగింది. అదే నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో యోగాసనాలు వేయడానికి ఆసనాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆసనాల్లో వేసేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి ఒక్కొక్క బ్లాక్ కి ఒక్కొక్క అధికారిని, నోడల్ ఆఫీసర్ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి కల్పించాలని సౌకర్యాలకు బాధ్యత కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అదే విధంగా మహిళలకి, చిన్నారులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దాదాపు 4,000 బయో టాయిలెట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, ఇబ్బందులు కానీ లేకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ప్రకటించడం జరిగింది. మరోవైపు ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న విషయానికి సంబంధించి నగర పోలీస్ కమిషనర్ శంకర్ బాబ్జీ కూడా నిరంతరం ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ దాదాపు 4,000 మంది పోలీసు బందోబస్తులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదే నేపథ్యంలో ఇక రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేటువంటి వాహనాలకు అన్నింటినీ కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేసి అక్కడ నుంచి నడకన బీచ్ రోడ్లకి నడిచే సచివాలయానికి సంబంధించి కూడా సచివాలయ అధికారులకి రోడ్ మ్యాప్లు ఇచ్చి వాళ్ళు నేరుగా వాళ్ళకు కేటాయించిన స్థలానికి వెళ్లే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామని చెప్పి
ఎప్పటికీ ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా రేపు జరగబోయేటువంటి ఈ యోగాంధ్ర 2025 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు కోసం అయితే ప్రపంచం యావత్తు కూడా విశాఖపట్నం వైపు చూస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతవరకు ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో జరుగుతున్నటువంటి ఈ మెగా ఈవెంట్ కు సంబంధించి కూడా ఎలా జరుగుతుంది, దీనికి తగ్గ ఏర్పాట్లు ఎలా చేశారు అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్న నేపథ్యంలో రేపు అంటే మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న యోగాంధ్ర 2025 కార్యక్రమానికి చాలా ప్రతిష్టాత్మకంగా కూడా ఇప్పుడు యోగా డేని రేపు నిర్వహిస్తూ ఉన్నారు. సో ప్రధాని మోదీ కూడా రావడంతో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బట్ 3 రోజుల నుంచే కూడా అక్కడ అంటే మెయిన్ రహదారులన్నీ కూడా మూసివేసినట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తోంది. సో పోలీసులు ఏమైనా ఆ రూట్ మ్యాప్ కి సంబంధించి ఆ రోడ్ డైవర్షన్ కి సంబంధించి కూడా ఏమైనా ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా ఏమైనా వాళ్ళకి రూట్ మ్యాప్ ఏమైనా అలొకేట్ చేశారా? ఎట్లా ఉంది అక్కడ సిచ్యువేషన్? బిందు ఇప్పటికే 3 రోజుల ముందుగానే నగర పోలీస్ కమిషనర్ శంకర్ బాబ్జీ అయితే ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. రేపు జరగబోయేటంటే 21వ తారీఖు ఉదయం జరగబోయేటువంటి యోగాంధ్ర డేకి సంబంధించి నగరంలోకి వచ్చేటువంటి భారీ వాహనాలను అయితే దారి మళ్లించడం జరిగింది. మరోవైపు బీచ్ రోడ్ అంతా కూడా ఇప్పటికే బ్లాక్ చేయడం జరిగింది. అటు తగరపాలస నుంచి భీముల దగ్గర నుంచి కూడా ఆర్కే బీచ్ వరకు పూర్తిగా బీచ్ అయితే మూసివేయడం జరిగింది. ఎలాంటి వాహనాలు కూడా అనుమతించకుండా ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. అదే నేపథ్యంలోనే నగరంలోకి వచ్చే వాహనాల్లో కూడా నేషనల్ హైవే మీదుగా అనుమతిస్తున్నారు. అది కూడా కొన్ని వాహనాలని అంటే నిత్యావసర వస్తువులు తరలించే పాలు, బ్రెడ్లు, తినుబండాలకు సంబంధించిన వాహనాలు రైట్ రాజు, మీరు అలానే హోల్డ్ లో ఉండండి. రైట్, రేపు యోగా డే సందర్భంగా కూడా ప్రధాని మోదీ వైజాగ్ రాబోతున్నారు. సో 5 లక్షల